హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వి సాయి బ్లాగ్స్. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. నేను సిల్వర్ మొత్తం ఎంఆర్డీలోనే తీసుకున్నా. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నా అనేది నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి, ముత్యాలతో వచ్చి. ఇవి నేను ఎక్కువ నా డైమండ్ నెక్లెస్తో పేరప్ చేస్తా. ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఇవే పెట్టుకుంటాను అనమాట. సెకండ్ వచ్చేసి ఈ స్టడ్స్. ఇవి మీరు క్లియర్గా గమనిస్తే ఇవి ఎస్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇవి కూడా నేను డైమండ్ నెక్లెస్తోనే పేరప్ చేస్తా. నాకు డైమండ్ నెక్లెస్కి ఇయర్ రింగ్స్ లేవు, సో అందుకని నేను ఇవి పెట్టుకుంటా. అండ్ అలానే నార్మల్ చిన్న చిన్న పార్టీస్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. నెక్స్ట్ వచ్చేసి నా ముక్కు పుడక. ఇది నేను నా పెళ్ళప్పుడు తీసుకున్నా. నా పెళ్ళి జ్యువెలరీ మొత్తం పికాక్ అలా ఉంటాయి అనమాట. సో ముక్కు పుడక కూడా అలానే తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇది కూడా పికాక్ డిజైన్లోనే తీసుకున్నా. నాకు ఇది అరౌండ్ 500-600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఎంఆర్డీలోనే తీసుకున్నా. చాలా బాగుంటాయి ఇవి. ఇవి కూడా పెళ్ళప్పుడే తీసుకున్నా నేను. ఎప్పుడైనా ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకుందామని చెప్పి తీసుకున్నా. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5,000-6,000 పడింది, అంత గుర్తులేదు నాకు ఇది. అండ్ వాళ్ళు ఏం గ్యారెంటీ ఇవ్వలేదు. కావాలంటే పాలిషింగ్ చేసిస్తాము, ఎప్పుడన్నా పాలిషింగ్ వెళ్ళిపోతే ఒక 1 year 2 years లోపు ఫ్రీగా అని చెప్పారు. తర్వాత దానికి కూడా కాస్ట్ పడుతుందని చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇవి నా చెంపస్వరాలు. నేను ఇవి కూడా నా పెళ్ళప్పుడే తీసుకున్నా. అండ్ ఇవే మాటీలు ఎందుకు తీసుకున్నా అంటే, ఈ ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో నేను గోల్డ్లో మాటీలు సేమ్ అలానే చేయించుకున్నాను అనమాట. సో అందుకని నేను చూడంగానే ఇవి తీసుకున్నా. ఎవరైతే నా గర్ల్ జ్యువెలరీ చూడలేదో వెళ్ళి చూడండి. నేను కింద వీడియో ట్యాగ్ చేస్తాను, సో దట్ మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఇదే డిజైన్ ఎందుకు తీసుకున్నా అని. సో ఇదన్నమాట సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.